హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. రెండో అధ్యాయము 43వ శ్లోకము. ఓం కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. కొంతమంది మనల్ని ఆకర్షించడానికి చాలా మాటలు చెప్తారన్నమాట. వాటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని పరమాత్మ మరలా మనకు ఈ శ్లోకంలో విపులంగా చెప్తున్నాడనమాట. కామాత్మానః కేవలం కోరికలు తీర్చుకోవడమే స్వభావం కలిగి ఉంటారు. స్వర్గపరా కేవలం సుఖాలను పొందడమే లక్ష్యంగా ఉంటారు. జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. కేవలం భోగాలను ఐశ్వర్యం పొందడం కోసము కావలసిన మాటలు చెప్తారు. జన్మ కర్మ ఫలప్రదాం జన్మని, ఆ జన్మలో చేసిన కర్మలను, వాటి నుంచి వచ్చే ఫలితాలను, వీటి గురించి మాత్రమే చర్చిస్తారు. భోగైశ్వర్య గతిం ప్రతి అవన్నీ వినడానికి అందమైన పువ్వులాగా ఉన్న వాటి ఫలితం చాలా తక్కువగా ఉంటుంది, వాటి అర్థం చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఇటువంటి మాటలు విని మోసపోవద్దు. కేవలం పరమాత్మ తత్వం, పరమాత్మ ప్రాప్తి మనిషి జీవితానికి సార్థకత అని నమ్మాలి, అనే విషయాన్ని నమ్మాలి. సామాన్య సాంసారిక జీవితానికి కావలసిన చిన్న చిన్న కోరికలు, ఆశలు తీర్చుకుంటూనే దైవ చింతనతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. హరి ఓం తస్సత్. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత శ్రీ గురుభ్యో నమః. రెండో అధ్యాయం 44వ శ్లోకం. ఓం భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, భోగైశ్వర్యాల మీద కోరిక ఉంటే, కేవలం వాటి మీద ఆసక్తి ఉంటే, మన మనస్సు మొత్తం ఆ భోగాల మీదకు, ఆ ఐశ్వర్యం మీదకు మళ్ళీ ఉంటే, దాని మీద ధ్యాస ఉంటే, వాటిని సాధించాలని మాత్రమే ఉంటే, తయా అపహృత చేతసాం అటువంటి సందర్భంలో వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. మన మనస్సుల్లో పరమాత్మ చెప్పిన ఆ వ్యవసాయము, ఆ కఠినమైన నిర్ణయము, ఆ నిశ్చయము, అదే నాకు శ్రేయో మార్గము, అత్యున్నత మార్గము అనే విశ్వాసం పూర్తిగా పోతుంది. సమాధౌ న విధీయతే అస్సలు నిలబడదు, మనసుకు ఎక్కదు. ఆ నిశ్చయమైన బుద్ధి రావాలంటే మనస్సు దానికి అనుకూలంగా ఉండాలి. మనస్సు అనుకూలంగా ఉండాలంటే మిగతా విషయాల మీద నుండి మనస్సును కొద్దిగా నైనా సరే మనస్సును మార్చుకొని ఆ పరమాత్మ చెప్పిన శ్రేయో మార్గమే నిజమైన మార్గం అనే విశ్వాసము, అనే నిర్ణయము కలుగుతుంది. హరి ఓం తస్సత్.